హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ కలెక్షన్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నామండి, చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. చెప్పబోయేది ఏంటంటే, మీ తమ్ముడు చూసే వచ్చారు కదా. తమ్ముడు ఏంటంటే మీషోలో 30% డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. అది ఎలా వస్తుంది, అంత తక్కువ ధరలో ఎలా వస్తుంది అనేసి ఇప్పుడు మన వీడియో అండి. అది ఎలా వస్తుందో చెప్తాను వినండి. అది ఎలా వస్తుంది అంటే, మనం కొత్తగా సెల్లర్ అకౌంట్ తీసుకున్న వాళ్ళు అయితే చాలా యూజ్ అవుతుందండి వీడియో. పాత వాళ్ళు అయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే కొత్తగా సెల్లర్ అకౌంట్ తీసుకున్న వాళ్ళకి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. మీషో నుంచి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఏమని అంటే, మీరు మీ క్యాటలాగ్ నుంచి, అంటే మీ యొక్క ప్రోడక్ట్ నుంచి 30% డిస్కౌంట్ ఇవ్వండి అని ఫోన్ చేస్తున్నారు. 30% డిస్కౌంట్ ఇవ్వండి, ఇస్తే మీ బాగా డిమాండ్ ఉంటుంది, బాగా సేల్ అవుతుంది, మీ ప్రోడక్ట్ తొందరగా సేల్ అవుతుంది, డాష్ బోర్డ్ మీద కనపడుతుంది, ఎన్నో చెప్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన వాటికి అన్నిటికీ మనం సరే అంటే మనం మునిగినట్టే. ఎందుకంటే మనం తక్కువ మార్జిన్ చూసుకున్న వాళ్ళైతే చెప్తున్నాను, దాని మీద డబల్ చూసుకున్న వాళ్ళైతే పర్వాలేదండి. ఒక పావుల వంతు పోతుంది, మూడు వంతులు మిగులుతుంది, పావుల వంతు పోతుంది. అదే పావుల వంతు చూసుకొని క్యాటలాగ్ అప్లోడ్ చేసిన వాళ్ళైతే నష్టపోతారు. ఆ విషయం తెలియకుండా మనకు అర్థం కాక వాళ్ళు హిందీలో అడిగేసరికి ఓకే ఓకే అనేస్తాం. ఓకే అంటే అయిపోదండి. ఎందుకంటే మన దాంట్లోనే ప్రైస్ తక్కువ అయిపోతుంది, మనీ తక్కువగా ఇస్తారు. 30% డిస్కౌంట్ అనేది వాడేం తక్కువ చేసుకోడు. వాడి డెలివరీ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. మన అమౌంట్ మాత్రమే కట్ చేస్తారు. మనం నిన్న 200కి అమ్మిన వస్తుంది, ఈరోజు 150 అంటారు. వాడు సేల్ చేసుకుంటారు. అందుకనేసి ఎవరైనా కొత్తగా మీషోగా సెలెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ఫోన్ చేస్తే కట్ చేసేయండి. ఏదైనా మ్యాటర్ గురించి మాట్లాడటానికి, మనకి మీషో గురించి అయినా మాట్లాడితే ఆ అభిప్రాయాలు ఏమైనా ఉంటే అడిగితే చెప్పండి. కానీ మీషో ఇట్లా 30% డిస్కౌంట్ అంటే మాత్రం కట్ చేసేయండి. లేదా మీ పాత స్టాక్ ఉంది, అది చాలా రోజుల నుంచి అలాగే ఉంది, పోయినంత పోయింది, మళ్ళీ మిగిలిపోయింది, ఇది వేస్ట్ అనుకున్న వాళ్ళైతే ఉంచేయండి. ఇదే మంచి అవకాశం. పోతాయి. కానీ మంచి ప్రోడక్ట్ పెట్టుకొని, మనం కష్టపడి తెచ్చి పెట్టుకొని వాటి మీద ఇంత పోతే మనకేం మిగులుతుంది? ఏం మిగలదా. అందుకనేసి మీరు కూడా త్వరపడతారనేసి చెప్తున్నాను. జాగ్రత్త పడండి. ఇలాంటి కాల్స్ ఉంటే అవాయిడ్ చేసేసేయండి, కట్ చేసేయండి. మనం క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను జాగ్రత్తగా. ఎందుకంటే అమౌంట్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. అమౌంట్ ఒక్కసారి వన్స్ మీరు చేశారు అంటే ఆ అమౌంట్ నుంచి తక్కువ చేసుకోవటం తప్ప ఎక్కువ చేసుకోవటం అవకాశం లేదు మీషోలో. అందుకనేసి చెప్తున్నాను, మనం అమౌంట్ సెట్ చేసేటప్పుడే చూసుకొని మీకు ఎంతవరకు వచ్చే వరకు అంతవరకు సెట్ చేయండి. పైన పెట్టిందే సెటిల్ అమౌంట్ అని అనుకోవద్దు. కింద బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేసి ఇస్తారు. ఆ ప్రైజ్ మీరు అనుకున్న ప్రైజ్ వచ్చేంత వరకు మార్చుకోండి, అదే ఉంచుకోండి బెస్ట్. నన్ను అడిగితే నాకు కూడా అలాగే జరిగింది. అందుకని మీకు చెప్తున్నాను, ఒకసారి పెట్టిందని మనం మార్చలేము, ఒకసారి చేసిందని మనం క్యాన్సిల్ చేయలేము. వచ్చిన ఆర్డర్ని కూడా క్యాన్సిల్ చేయటం కూడా, టికెట్ రేస్ చేయాలి, చాలా కష్టం ఉంటుంది. అందుకనేసి మీరు ఫస్టే చూసుకొని పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న స్టాకే పెట్టుకోండి. మీరు శాంపిల్కి ఒక 6 పీస్ తెచ్చుకున్నారు, ఏదైనా కావచ్చు, శారీస్ కావచ్చు, బ్లౌజులే కావచ్చు, జ్యువెలరీ కలెక్షన్ ఏదైనా కావచ్చు. నేను జ్యువెలరీ కలెక్షన్ పెట్టాను, అందులో మన నెక్లెస్లు, చైన్లు, బ్రాస్లెట్ ఇవన్నీ ఉంటాయండి. అయితే మన దగ్గర ఎన్ని ఉన్నాయో అంతవరకే పెట్టుకోండి, లేకపోతే వదిలేయండి. మళ్ళీ మీరు స్టాక్ తెచ్చుకుంటాను అనుకుంటే మాత్రం మళ్ళీ దాంట్లో స్టాక్ నింపండి. మన దగ్గర 6 ఉన్నాయని 6 పెట్టిన తర్వాత 6 ఆర్డర్లు వచ్చిన తర్వాత ఆగిపోతుంది. అక్కడ ఎందుకు ఆగిపోతుందో మళ్ళీ ఒకసారి ఇన్వెంటరీకి వెళ్ళి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు అందులో స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయనుకోండి, అందులో మళ్ళీ మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని అప్లోడ్ చేయండి, ఓకే చేయండి. దాని ద్వారా మీకు ఆర్డర్స్ వస్తాయి. అయితే ఈ డిస్కౌంట్ అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదు ఆల్రెడీ డిస్కౌంట్లోకి వెళ్ళిపోయింది నాది అనుకున్న వాళ్ళు అవన్నీ కూడా పాస్ చేసి పెట్టేసేయండి. తర్వాత డిస్కౌంట్ అయిపోయిన తర్వాత సేల్ చేసుకుందాం అండి. జాగ్రత్త పడండి. దీని గురించే చెప్పాలనుకున్నాను. ఇంకా మీషో గురించి నాకు తెలిసిన వివరాలన్నీ మీకు చెప్తానండి. నా కామెంట్ బాక్స్లో అడిగిన వివరాలన్నీ మళ్ళీ నేను చేస్తానండి. మెసేజ్లన్నీ కూడా నేను రిప్లై ఇస్తాను. తప్పకుండా మెసేజ్ చేయండి, మీకు ఏదైతుందో నేను చేస్తాను. నేను ఛానల్ కొత్తగా తీసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వీడియో. అందుకని చెప్తున్నాను, మీరు నష్టపోకూడదు, ఎవరు కూడా నష్టపోకూడదు. జాగ్రత్తగా చేయండి. మీషో అంటే చాలా జాగ్రత్తగా, మనం ఎంత ఈజీగా అమ్ముకుంటున్నామో అంత కష్టం కూడా ఉంటుంది. అందుకనేసి జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.